25 వరకు సర్పంచ్ గా పోటీ చేశారు. నెక్స్ట్ రేపు జనవరిలో సర్పంచ్ ఎలక్షన్స్ అని చెప్పి ఈసీ అనేది మనకి ఒక నోటీస్ అనేది వచ్చింది. విజయభాస్కర్ గారు మళ్ళీ సర్పంచ్ గా పోటీ చేసే ఆలోచన ఉందా, వేరే ఇంకేదన్నా పదవి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీరు కాదు, మేము చూడొచ్చా వేరే పదవులు, ఉన్నతమైన పదవులు? రాజకీయాల్లో సొంత నిర్ణయాలు ఏముండవు, సొంత కోరికలు ఉంటాయి కానీ సొంత నిర్ణయాలు ఉండవు. ఒక నియోజకవర్గానికి సుప్రీం శాసనసభ్యుల వారు ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉన్నాయి. విజయభాస్కర్ అనే వ్యక్తి నేను ఓటంలోనూ నా పక్కనే ఉన్నాడు, ఎమ్మెల్యే టికెట్ కోసం పోరాడేటప్పుడు నా పక్కనే ఉన్నాడు, గెలుపులోనూ నా పక్కనే ఉన్నారు, ఇప్పుడు నేను పరిపాలించేటప్పుడు కూడా నా పక్కనే ఉన్నాడు అని చెప్పి ఒక మాట ఉంది. మీరంటే నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకటరావు గారు పర్సనల్ ఒక బార్డర్ ఉంటే ఆ బార్డర్ లో మీరు ఎప్పుడు ఉండరు అనేది ఒక టాక్ కాదు, అది నిజం, అది తెలిసిందే. మీరు ఏ పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సర్పంచ్ గా చేస్తున్నారా, ఇంకా ఉన్నతమైన పదవిలోకి వెళ్ళబోతున్నారా అనేది మా ఛానల్ ద్వారా ప్రజలు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ లో విజయభాస్కర్ అనేవాడు 100 మంది ఉంటే ఆయన బౌండరీ లైన్ అన్నారు. 100 మందిలో ఒకడు తప్ప 100 మందికి కలిపి ఒకడు కాదు. 100 మందిలో నేను ఒకడిని తలో చెయ్యి వేసి కృషి చేసి అందరం కష్టపడ్డాను వాళ్ళమే, నేను ఒక్కడనే కాదు. అంటే నేనేమన్నా కొంచెం స్టేజ్ మీద ఉండి మైక్ పట్టుకోవడం వల్ల హైలైట్ అయ్యానే తప్ప అసలు దాని వెనక చాలా మంది చాలా రకాలుగా కష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనిలో ఎవరిని తక్కువ చేయడానికి లేదు. ఇక నెక్స్ట్ పదవి అంటారా, చెప్పాను కదా మీకు, నియోజకవర్గానికి సుప్రీం శాసనసభ్యుల వారు ఏం చేయమంటే అది చేయడమే తప్ప పోటీ చేయమంటే పోటీ చేస్తాం, లేదు ఈసారి నువ్వు తప్పుగా వేరే వాళ్ళకి వేస్తున్నా వేరే వాళ్ళకి, అంతే తప్ప ఆయన కాదు లేకపోతే ఆయన వద్దు అన్నది ఏది కూడా మేము చెయ్యం. డెసిషన్ మేకర్ ఆయనే. కాకపోతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముందుకెళ్లాలనే ఇన్ని స్ట్రగుల్స్, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని అవమానాలు, ఇన్ని కేసులు పెట్టించుకొని ముందుకెళ్లాలని అనుకుంటాం కానీ ఎక్కడితో ఆగిపోవాలని అనుకోం. అట్లా అని చెప్పేసి రాజకీయాల్లో మన సొంత నిర్ణయాలు ఏముండవు. సుప్రీమే బాసే, ఆ బాస్ డెసిషన్ మేము ప్లే చేయడం అంతే 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 అంతే. చేయమంటే చేస్తాం, ఆయన ఆశీస్సులు ఉండి ఇది చేయది చేయండి చేస్తాం, లేదు ఒకసారి తప్పకుండా ఇంకొకటి చేద్దాం అంటే అర్థం. అట్లా ఆయన ఏదంటే అదే. మాకు వస్తున్నాయండి జనాల్లో, అయితే అది ఇప్పుడు నేను రిలీజ్ చేయను, ఏదో రోజు మీరే చెప్తారు. ఏదైనా పదవుల విషయం అయితే ఇప్పుడు నేనేం మాట్లాడినా అది ఆయన ఏం చెప్తేనే అది, అంతే తప్ప నాకు నా ఓన్ డెసిషన్ అయితే ఏం లేదు. సర్పంచ్ గా పోటీ చేస్తారనే ఆలోచన ఒకటి ఉంది, పక్కాగా ఉంది జనాల్లో. అది కాకుండా మీరు ఏదో ఎంపీటీసీగా పోటీ చేసి బాపులపాడు ఎంపీపీ అవ్వబోతున్నారు అని చెప్పి అసలు అవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే సర్పంచ్ అయినా, వార్డ్ మెంబర్ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీటీసీ అయినా, ఏదైనా సరే ఆయన డెసిషన్ మేకర్, ఆయన చెప్తేనే తప్ప మేమేది కూడా నాకు ఇది చేయాలని ఉంది, నాకు అది చేయాలని అనేది మాకు అసలు లేదు, రాదు కూడా. ఆయనే విజయభాస్కర్ నువ్వు ఇది చెయ్యి, మీ అభిప్రాయం ఏంటి? బాగుంది. నేను ఇదే పార్టీని గతంలో విమర్శించాను, కానీ బయట నుండి చూడడం వేరు, లోపలికి వచ్చి చూడడం వేరు అనేది తెలుసుకున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత దాని విధి విధానాలు, ఫండింగ్, పంచాయతీలు, మరీ ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి. ఈ ప్రభుత్వంలో పంచాయతీలు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం అనండి, సీఎం గారు అజమాయిషి అనండి, ఏదన్నా కానీ ఈ కూటమి ప్రభుత్వంలో పంచాయతీలు హ్యాపీగా ఉన్నాయి. ఏ పనులంటే ఆ పనులు చేసుకోవాలి, అంత వెసులుబాటు ఉంది. వాళ్లే ఫండింగ్ వేస్తున్నారు, ఈ పనికి వాడాలి, ఈ నిధులన్నీ వాళ్లే జీవో పాస్ చేస్తున్నారు, ఆ పనులు జరుగుతున్నాయి. ఇంతకు ముందు అదేం లేదుగా.